హాయ్, అందరికీ నమస్కారం. మన మనీ పంచతంత్ర కథలు మీరు ఆదరిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలిసిన మీ ఇష్టమైన కథ, మీ కథ నేను ఈరోజు చెప్పుకో. ఆశ్చర్యంగా చూడకుండా, ఇది మీ కథే, ఖచ్చితంగా ఇది మీ కథే. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో తాబేలు, కుందేలు. అబ్బా, ఈ కథ మాకు తెలుసులే అని మీరు అనుకుంటారు. మీకు తెలియని పాట చెప్తా, ఓపికగానండి. తాబేలు కుందేలు పందెం వేసుకుంటాయి. సరే, తాబేలు మెల్లగా నడుస్తూ ఉంటుంది, కుందేలు దూరం దగ్గరే కదా అనేసి నిద్రపోతుంది, తాబేలు నెగ్గుతుంది. ఇది అందరికీ తెలిసింది కదా. ఇక్కడ విషయం ఏంటి అంటే, చాలామంది తెలివైన వాళ్ళు, జాగ్రత్త, చాలామంది తెలివైన వాళ్ళు లైఫ్ స్టైల్ అక్కడే ఆగిపోతుంది. తక్కువ మార్కులతో, తక్కువ జీవితంతో ప్రారంభించిన వాళ్ళ జీవితం గ్రాఫ్ ఎదుగుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే, మీలో కుందేలు తత్వం మీలో ఉన్న స్కిల్ని ఆపేస్తూ ఉంటుంది. తాబేలు తత్వం నిరంతర శ్రమిస్తూ పైకి ఎదుగుతూ ఉంటుంది. ఈ మనీ గురువు రాజశేఖర్ రాసిన ఈ పుస్తకంలో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి పేరు అనిల్, ఇంకోటి పేరు సునీల్. పేర్లు మార్చాం. అనిల్ అనేవాడు చాలా అద్భుతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి. యూనివర్సిటీలో కాంపస్ సెలక్షన్ వస్తాడు. అప్పటికే నెలకి 50,000 ప్యాకేజ్తో ఉద్యోగం సంపాదిస్తాడు. సునీల్కి అన్ని తెలివితేటలు లేవు, అన్ని స్కిల్స్ లేవు. కాబట్టి కాంపస్ ఇంటర్వ్యూ రాక ప్రైవేట్ కోర్స్ చేసి ఒక చిన్న ఇండస్ట్రీలో జాయిన్ అవుతాడు. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 50,000 జీతాలు జాయిన్ అయిన అనిల్ 1,50,000 జీతానికి వెళ్తాడు. ఎక్కడో 15,000 రూపాయల జీతాన్ని స్టార్ట్ అయిన సునీల్ జీవితం ఏమీ ఉంటుంది? ఒక క్వశ్చన్ కదా మీకు. కానీ సునీల్ జీతం నెలకి 5 లక్షల రూపాయలకి. ఎందుకు అంటే, అనిల్ నాకు ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళాను, నేను హ్యాపీ అని అక్కడ ఆగిపోయాడు. సునీల్ ఏం చేశాడంటే, నేను లో లెవెల్లో ఉన్నాను, ఎదగాలి అని మరిన్ని కోర్సులు నేర్చుకున్నాడు. చిన్న కంపెనీలో జాయిన్ అవ్వటం వల్ల అన్ని పనులు తనే చేయాల్సి వచ్చేది. అన్ని రకాలుగా నేర్చుకుని ఒక అద్భుతమైన నైపుణ్యతమైన ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ స్థాయికి వెళ్ళగలిగాడు. కాబట్టి సునీల్ జీవితం అనిల్ కంటే బాగుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనలో కూడా కంఫర్ట్ రాగానే రెస్ట్కి మోడ్కి వెళ్ళిపోతాం. చాలు, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఐ విల్ టేక్ రిలాక్స్, నాకు నెలకు 30,000 జీతం వస్తుంది చాలు. సో జీతము జీవితం కాదు, భగవంతుడు జ్ఞానం అనేది నీకు ఇచ్చిన ఒక వరం. దాన్ని నిరంతర సాధన చేస్తూ దాని యొక్క ఫలితాలని సమాజానికి అందించాలి. దాని ద్వారా వచ్చే ఫలితాలు నీ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబం ద్వారా వచ్చే ఉన్నతమైన ఆనందాన్ని నువ్వు పొందగలగాలి. దట్ ఈస్ ద లైఫ్. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, ఎంతో కొంత ఇది చాలు అనేసి చాలా తెలివైన మేధావులు అలాగే జీవితం. నాకు తెలిసి నా లైఫ్లో ఒక గొప్ప స్టోరీ. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత అందరికీ మంచి మార్కులు వస్తాయి. అయితే 1987లో ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు 10th క్లాస్ మార్కులను బేస్ చేసి కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఒక అద్భుతమైన క్రీమ్ బ్యాచ్ అంతా కూడా ఆర్టీసీ కండక్టర్లు అయిపోయారు. గురుకులాల్లో చదివిన వాళ్ళంతా ఆర్టీసీ కండక్టర్లే స్థిరపడిపోయారు. ఆ మార్కులు తక్కువ రాక ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలు చేసి వాళ్ళంతా గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యారు. గ్రూప్ 2 ఆఫీసర్స్గా ఫెయిల్ అయిన చాలామంది మరింత స్కిల్స్ పెంచుకుని గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళకి అప్పుడు మంచి మార్కులు వచ్చాయి, లైఫ్ సెటిల్ అయిపోయింది, వాళ్ళు అక్కడ తాగిపోయారు, ముందుకు వెళ్ళలే. ప్రతి మేధావి, ప్రతి జ్ఞాని, ప్రతి తెలివైనవాడు నిరంతరం శ్రమించి తన సాధన చేపిస్తే అద్భుతమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.